నమస్తే, నా పేరు తేజస్విని. బిసిఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ లో ఓటు హక్కును వినియోగించుకున్న చిరంజీవి, అల్లు అర్జున్. అభివృద్ధి ఎవరి వల్ల సాధ్యమైతే వారినే ఎన్నుకోవాలంటూ సూచన. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్. భీమవరంలో ఓటు వేసేందుకు భారీగా తరలివస్తున్న చిన్న పెద్ద. చిత్తూరు జిల్లా నగరిలో ఓటు వేసిన వైసీపీ అభ్యర్థి రోజా. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ పిలుపు. ఓటు హక్కును వినియోగించుకున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్. యువత ఓటు హక్కును వినియోగించుకోవడం పట్ల సంతోషం. తాజాగా ఢిల్లీలో పద్మ విభూషణ్ అందుకుని హైదరాబాద్ తిరిగి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ జూబ్లీ క్లబ్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మెగాస్టార్ ఓటు వేశారు. చిరంజీవి కుటుంబ సభ్యులు కూడా జూబ్లీ క్లబ్ కు వచ్చి ఓటు వేశారు. చిరంజీవి భార్య సురేఖ, కూతురు సుస్మితలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందరూ క్యూలో నిలబడి ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోండి. ఎవరి వల్ల రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందనుకుంటే వారిని ఎన్నుకోండి. ఓటు మీ బాధ్యత, మీ హక్కు అని అన్నారు. అలాగే సెన్సేషనల్ స్టార్ అల్లు అర్జున్ తన కుటుంబ సమేతంగా హైదరాబాద్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్లీజ్ కాస్ట్ యువర్ ఓట్ రెస్పాన్సిబుల్లీ. ఒక్క నిమిషం సార్, అంటే మొన్న మీరు నంద్యాల వెళ్ళారు కదా, మీ ఫ్రెండ్ కోసం వెళ్ళారు, మరి దానిపైన కొద్దిగా సోషల్ మీడియాలో వస్తుంది. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు టెల్ ఐఎమ్ నాట్ పొలిటికలీ అలైన్డ్ విత్ ఎనీ పార్టీ అండి. నాకు ఒఫిషియల్గా ఏ పార్టీతో సంబంధం లేదు. ఐఎమ్ న్యూట్రల్ టు ఆల్ పార్టీస్. నా అనే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా పార్టీకి సంబంధం లేకుండా నేను వ్యక్తిగతంగా వాళ్ళకి నా సపోర్ట్ ఇస్తాను. ఇట్ కుడ్ బి మై అంకుల్ పవన్ కళ్యాణ్ గారు. మై లవ్ అండ్ సపోర్ట్ ఇస్ ఆల్వేస్ దేర్ ఫర్ హిమ్. అండ్ లేదంటే నా ఫ్రెండ్ నంద్యాలలో రవి గారు అవ్వచ్చు, లేదంటే రేపు మా మావయ్య గారు చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే రేపు మా బన్నివాస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. పార్టీకి సంబంధం లేకుండా నేను వాళ్ళకి మద్దతు ఇస్తాను. అండ్ మై సపోర్ట్ విల్ బీ దట్ టు మై క్లోజ్ పీపుల్. అండ్ మీరు పర్టికులర్ అడిగిన దానికి నంద్యాల దాని గురించి చెప్పాలంటే, రవిసింగారెడ్డి గారు నాకు ఎన్నో ఏళ్ళుగా, గత 15 ఏళ్ళుగా మంచి ఫ్రెండ్. అండ్ ఎప్పటి నుంచో నేను ఒక మాట అనేవాడిని, బ్రదర్ మీరు ఎప్పుడైనా పాలిటిక్స్లోకి వస్తే మీకు ఖచ్చితంగా నేను మీ ఊరు వచ్చి మీకు సపోర్ట్ చేస్తాను ఎప్పుడు అనేవాడిని. నేను మాట ఇచ్చాను. బట్ 2019లో ఆయన యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత నేను అప్పుడు రాలేకపోయాను, ట్వీట్ పెట్టాను. ఈ 2024కి వచ్చేసరికి అప్పటి నుంచి నా మనసులో ఉంది, అరే ఇలా మాట ఇచ్చాం కదా, ఖచ్చితంగా వచ్చి ఒకసారి నాకు కనపడాలని నా మనసులో ఉంది. అండ్ ఈసారి ఎలక్షన్లో ఆయన నుంచుందని తెలిసింది అంటే నేనే ఫోన్ చేసి, బ్రదర్ చెప్పాను కదా వస్తానని, నేను వద్దాం అనుకుంటున్నాను చెప్పాను. వచ్చాను. నేను మా వైఫ్ పర్సనల్గా వచ్చి ఆయన ఊరు విజిట్ చేసి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన్ని ఒక గుడ్ విల్ జెస్చర్ కింద ఆయన కలిసి బెస్ట్ విషెస్ చెప్పేసి వచ్చేసాను. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 7 గంటలకే ప్రారంభమైన ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయాన్నే వాతావరణం చల్లగా ఉండడంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచ్చారు. భీమవరం నియోజకవర్గ వ్యాప్తంగా వృద్ధులు, మహిళలు, పురుషులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం 7 గంటల కంటే ముందే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా తొలి దఫా ఓటర్ల శాతం 9 గంటలకు ప్రకటించారు. మొదటి దఫాలో ప్రకటించిన 9 గంటల నాటికి జిల్లా వ్యాప్తంగా 9.61% నమోదైంది. ఆచంటలో 11%, పాలకొల్లులో 11%, నర్సాపురంలో 8.72%, భీమవరంలో 9.12%, ఉండిలో 10.45%, తాడపల్లిగూడెంలో 8.2%గా ఓటింగ్ నమోదైంది. ఇదిలా ఉంటే అభ్యర్థులు సైతం ఆయా కేంద్రాల్లో ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటున్నారు. కూటమి జనసేన పార్టీ అభ్యర్థి అంజిబాబు, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్, టీడీపీ సీనియర్ నాయకురాలు తోట సీతారామలక్ష్మి తదితరులు భీమవరంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
1:45 బ్యాంక్ కాలనీలో ఉన్న బూత్లో వేస్తాను. ఇంకా ఓటు వేయలేదు. ప్రతి బూత్కి తిరుగుతుంటే వారి హావభావాలు చూస్తుంటే ఎన్డీఏ కూటమి రావాలి, ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పోవాలనే ఆలోచన అందరి ముఖాల్లో స్పష్టంగా కనపడుతుంది. వీళ్ళ భావాలు చూస్తుంటే సుమారుగా 50,000 పైబడి మెజార్టీతో విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల ఈవీఎంలు ఇబ్బంది పెట్టి కొద్దిగా స్లోగా జరుగుతుంది, కొన్ని చోట్ల బాగానే జరుగుతుంది. ఏది ఏమైనా చక్కగా జరుగుతుంది, ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు, ప్రశాంతంగా జరుగుతుంది. నేను బూత్లోకి వెళ్ళి బయటకు వస్తుంటే మీకు 50,000 మెజార్టీతో గెలుస్తున్నారు, మీరు 60,000 మెజార్టీతో గెలుస్తున్నారు, ఇది వన్ సైడ్ ఎలక్షన్, మీరు హాయిగా తిరగక్కర్లేదు, ఇంట్లో పడుకోండి అని చెబుతున్నారు. చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి రోజా కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. నగరి మున్సిపాలిటీలోని 99వ పోలింగ్ కేంద్రంలో భర్త సెల్వమణి, కుమార్తె అనుష మాలికతో కలిసి ఓటు వేశారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగించుకోవాలని, ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. నగరి నియోజకవర్గంలో అంటే నా నియోజకవర్గంలో నా ప్రజల మధ్య నేను ఓటు వేయటం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మీరు చూస్తే చంద్రబాబు నాయుడు కోట్లేదు, పవన్ కళ్యాణ్ కోట్లేదు, లోకేష్ కోట్లేదు, షర్మిలా కోట్లేదు, పవన్ కళ్యాణ్ కోట్లేదు. వీళ్ళంతా హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ కథలు చెప్తారు. అంటే రాష్ట్రం మీద ప్రేమ లేదు, వాళ్ళ నుంచి నియోజకవర్గం మీద ప్రేమ లేదు అనేది అక్కడే అర్థమవుతుంది. వాళ్ళ నియోజకవర్గంలో ఇల్లు ఉండదు, ఓటు ఉండదు, కానీ మాట్లాడతారు. అండ్ నా మీద నుంచున్న వ్యక్తి భానుప్రకాష్ కూడా ఇక్కడ ఓటు లేదు, ఇల్లు లేదు. సో ప్రజలు గమనించాలి, ప్రజల్ని ఎవరు ప్రేమిస్తున్నారు, ప్రజల మధ్యలో ఎవరున్నారు, ప్రజలకి అందుబాటులో ఎవరున్నారు, ప్రజలకు సమస్య వస్తే పరుగులు తీసి ఎవరు వస్తారనేది తెలుసుకోవాలి. సో ఈరోజు నా నగరి నియోజకవర్గ ప్రజలు నన్ను ఆశీర్వదిస్తున్నారు. ఆడపడుచుగా నన్ను 2 సార్లు ఎమ్మెల్యే చేశారు, 3వ సారి కూడా ఎమ్మెల్యే చేయడానికి మా అక్క చెల్లెమ్మలందరూ కూడా రెడీగా ఉన్నారు. స్పెషల్ థింగ్, సో నేను అంటే మహిళా ఎమ్మెల్యేగా ఉన్న ప్లేస్లో మహిళా ఓటర్స్ కూడా ఎక్కువగా ఉన్నారు. అండ్ జగనన్నకి మాకు శక్తి మహిళా శక్తి. సో మహిళలందరూ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఫ్యాన్కి ఓటు వేయాలి, జగన్ని ముఖ్యమంత్రి చేయాలి, రోజమ్మని మళ్ళీ ఎమ్మెల్యే చేయాలని. సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చూస్తే మీకే అర్థమవుతుంది. నా డాటర్దే ఫస్ట్ ఓటు, యూఎస్ నుంచి వచ్చి ఫస్ట్ ఓటు చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయింది. మమ్మీ ఎలా వేయాలి, సౌండ్ వస్తుందా, ఎలా ఉంటుంది బొమ్మలు దాని మీద అని చెప్పేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది. వేసి బయటకు రాగానే ఆమె నవ్వులు చూస్తే మీకు అర్థమైపోతుంది, ఎంత హ్యాపీగా ఉంది. సో ప్రతి యంగ్స్టర్ ఫస్ట్ ఓట్ వేసేటప్పుడు ఆ థ్రిల్లింగ్ ఉంటుంది. ఒక కరెక్ట్ ప్రభుత్వానికి వెయ్యాలి, ఓటు అనేది మిస్ చేయకుండా వెయ్యాలి అనేది యువతలో బాగా బలంగా ఉంది. అది చాలా మంచి పరిణామం. అండ్ నేను కూడా ఈరోజు మా హస్బెండ్ పాపతో వచ్చి ఇప్పుడు కాసేపు ప్రకటనలు.